బ్రేక్ఫాస్ట్ విషయంలో మీరు చేసే కొన్ని పొరపాట్లే వెయిట్ లాస్ కు ఆటంకంగా మారే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. డైట్ ను కూడా మార్చుకుంటారు. బ్రేక్ఫాస్ట్ విషయంలోనూ మార్పులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ బరువు తగ్గే ప్రక్రియకు ఇబ్బందిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది చేసే ఆ 5 పొరపాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలనుకునే కొందరు బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు. క్యాలరీలు కట్ చేయాలనే ఉద్దేశంతో ఇది పాటిస్తుంటారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని చెబుతున్నారు. ఉదయం తినకపోతే ఆకలి తీవ్రంగా వేస్తుంది. ఆ తర్వాత అధికంగా తినే ఛాన్సులు ఉంటాయి. అందుకే బ్రేక్ఫాస్ట్ మానేయకుండా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. కోడిగుడ్లు, గ్రీన్ యోగర్ట్, పెరుగు, నట్స్, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు లాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొందరు నిద్ర లేచాక చాలా ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అయితే మేల్కొన్నాక గంట నుంచి 2 గంటల్లోగా తినేయాలి. బ్రేక్ఫాస్ట్ ఆలస్యం చేయడం వల్ల బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. ఆకలి ఎక్కువై ఆ తర్వాత అధికంగా తినే అవకాశాలు పెరుగుతాయి. బ్రేక్ఫాస్ట్ కు లంచ్ కు మధ్య గ్యాప్ కూడా తక్కువవుతుంది. దీంతో జీర్ణక్రియ ఇబ్బందులు కూడా తలెత్తొచ్చు. వెయిట్ లాస్ ప్రయత్నాల్లో ఉండే మరికొందరు బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువగా తింటుంటారు. అలా చేస్తే బాడీకి సరైన ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అందవు. స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ లెవెల్స్ పెరగచ్చు. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాలను ఉదయం సరిపడా తీసుకుంటే బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది. ఆయిలీ, జంక్ ఫుడ్స్ ను తీసుకోకూడదు. కొందరు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగేస్తుంటారు. అది కూడా బరువు తగ్గేందుకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కార్టిసాల్ లెవెల్స్ పెరగడం సహా ఫ్యాట్ స్టోరేజ్ అధికమయ్యే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ ఉండే బ్రేక్ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత కాఫీ లేదా టీ తాగితే మేలు. చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తాగితే మరింత మంచిది. అలాగే బ్రేక్ఫాస్ట్ లో తీపి పదార్థాలు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. కొందరు కూరగాయలను జ్యూస్ చేసి బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటారు. కానీ జ్యూస్ లా కాకుండా కూరగాయలను నేరుగా తీసుకోవడమే ఉత్తమం. వీలైన కూరగాయలను పచ్చిగా లేకపోతే స్టీమ్ చేసి లేదా ఉడికించి తినాలి. జ్యూస్ చేస్తే వాటిల్లోని ఫైబర్ పోతుంది. కడుపు ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ ను ఫైబర్ ఇస్తుంది. అందుకే ఇది చాలా ముఖ్యం. పండ్లను కూడా జ్యూస్ లా కాకుండా నేరుగా తినడం మేలు.